వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను మృతి చెందాడు. బాణసంచా ప్రమాదంలో 21కి చేరింది మృతుల సంఖ్య. 90% గాయాలతో మరో 3 బాధితులు చికిత్స పొందుతున్నారు. వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను మృతి చెందాడు. బాణసంచా ప్రమాదంలో 27కు చేరింది మృతుల సంఖ్య. 90% గాయాలతో మరో 3 బాధితులు చికిత్స పొందుతున్నారు. బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు చెప్పండి, బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య 27కు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను మృతి చెందాడు. బాణసంచా ప్రమాదంలో 27కు చేరింది మృతుల సంఖ్య. 90% గాయాలతో మరో 3 బాధితులు చికిత్స పొందుతున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు చెప్పండి, వేట్లపాలెం బాణసంచా ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 27 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా? థ్యాంక్ యూ గంగోత్రి. ఏట్లపాలెంలో గత నెల 28 ప్రమాదం అయితే జరిగింది. రోజు ఏదైతే ఏట్లపాలెం శ్రీ సూర్య వర్క్ ఫైర్ వర్క్ ఉందో అందులో అయితే బాణసంచా పేలిడి ఘటనలో సుమారు ఈ రోజుకి 27 మంది మృతుల సంఖ్య పెరిగింది. అయితే మొత్తం మీద ఈ మృతుల సంఖ్యలతో ఏట్లపాలెం గ్రామంలో అయితే విషాదం చోట్ల అదుముకున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కాకినాడ జిహెచ్ లో 9 మంది ఎవరైతే ఏట్లపాలెం గ్రామంలో 20 మంది చనిపోగా 9 మంది ఆయలపాయలందరూ కాకినాడ జిహెచ్ తరలించారు. కాకినాడ జిహెచ్ తరలించే ప్రయత్నంలోనే ఆ 9 మందిలో కూడా ఇప్పటికీ 6 చనిపోవడం జరిగింది. మొత్తం 27 మృతులు అయితే 27 జరిగింది. అయితే 90% గాయాలతో జిహెచ్ చికిత్స పొందిన 6 కార్మికులు కూడా నిన్న ఈ రోజు గత 3 రోజులకు కూడా 7 చనిపోవడంతో ఇదంతా కాకినాడ జిల్లా సామలకోట మండలం కుమ్మరి వీధికి చెందిన వాళ్ళుగా గుర్తించారు. వీళ్ళు మొత్తం 27కి చేరింది. అయితే ఏదైతే ఈ ఫైర్ వర్క్ బాణసంచ ఫైర్ వర్క్ ఉందో ఫైర్ వర్క్ సంబంధించిన బాణసంచు ఏదైతుందో గత 28 జరిగింది. అయితే చికిత్స పొందుతున్న ఈ రోజు శ్రీన్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. అయితే జీజీహెచ్ లో 9 మంది శిక్ష పొందుతూ ఆ శిక్ష పొందుతులో ఈ 3 రోజులు బట్టి కూడా 7 జరిపారు. అయితే ఇదే విషయమే సీఎం నారా చంద్రబాబు ఏదో ఉన్నదో నారా చంద్రబాబు ఆదిత్య మీద కూడా 20 లక్షల కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళకి ఆ రోజు ఏదైతే కుటుంబాలు ఉన్నాయో మృతుల సంఖ్య దగ్గరికి వెళ్ళి హోంమంత్రి ఎవరైతే ఉన్నారో అంతే కూడా అక్కడ చెక్కులు పంపిణీ చేస్తుంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు నేను అసెంబ్లీలో కూడా చాలా దారుణమైన ఘటన 26 మంది చనిపోవడంతో ఇది అత్యంత రాష్ట్ర వ్యాప్తంగా సంచరించే విషయం చాలా బాధపడ్డారు. ఇలాంటి దుర్ఘటనలు కూడా పునరావృతం కాకుండా ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో కాకినాడలో దీనికి సంబంధించిన పెద్దాపురం డిఎస్పీ గానీ పెద్దాపురం ఆర్టీఓ శ్రీరామ్ని కానీ ఫైర్ సిబ్బంది కానీ నలుగురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అధికారులు తూతుకు మంత్రంగా మాత్రం ఎటువంటి నామమాత్రం తనిఖీలు చేయకూడదు. నామమాత్రం తనిఖీలు చేసి వాళ్ళకి పర్మిషన్ కానీ ఇవ్వటంతో చాలా సీరియస్ గా తీసుకుంటామని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించకుండా జరిగింది. నిన్న ప్రమాదం గురైన సూర్యపరివర్కు సంబంధించిన పరిశ్రమతో గత వైసీపీ ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చారని నారా చంద్రబాబు నాయుడు కూడా నేను విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరమ్మతుల అనంతరం సికింద్రాబాద్ బయలుదేరిన రైలు ప్రమాదానికి గురైంది. హిన్సారు ఎక్స్ప్రెస్ కు ప్రమాదం తప్పింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇంజిన్ వీలు వీగిపోవడంతో రైలు నిలిపివేశారు అధికారులు. ఇక ఈ నేపథ్యంలో మరో ఇంజిన్ ద్వారా కరీంనగర్ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ కు తరలించారు. ఇక రాత్రి 2 గంటల నుంచి నిలిచిపోయాయి రైళ్లు. హన్మకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్ద సికింద్రాబాద్ హిన్సారు ఎక్స్ప్రెస్ రైలు పెను ప్రమాదం తప్పింది. రైలు ఇంజన్ కు సంబంధించిన వీలు విరిగిపోవడంతో లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును సుమారు 4 గంటల పాటు అక్కడే నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మత్తు పనులు చేపట్టారు. అనంతరం వేరే ఇంజన్ సహాయంతో రైలు ఉప్పల్ రైల్వే స్టేషన్ కు తీసుకువచ్చి నిలిపివేశారు. ఈ ఘటనతో రైలులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. హన్మకొండ జిల్లా ఉప్పర్ రైల్వే స్టేషన్ సమీపంలో మడిపల్లి గేట్ వద్ద సికింద్రాబాద్ హిన్సార్ ఎక్స్ప్రెస్ రైలు పెను ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గంగోత్రి, ఏదైతే సికింద్రాబాద్ టు అనకాపల్లి వెళ్లే ఇస్తార్ ఎక్స్ప్రెస్ రైలుకైతే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇటు హన్మకొండ జిల్లాలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మడిపల్లి గేట్ వద్దకు సమీపించగానే అక్కడ అప్పటికే ఒక ఇంజన్ కి సంబంధించిన వీల్ యొక్క చక్రం ఇరిగిపోయినట్లుగా ఆ ఒక రైలు నడుపుతున్న డ్రైవర్, కో డ్రైవర్ ఇద్దరు గమనించడం జరిగింది. వెంటనే ఒక చక్రం విరిగినట్లుగా గమనించిన డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఇద్దరు కూడా రైలును అక్కడ ఆపివేయడం జరిగింది. ఆపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అది అలానే డ్రైవర్ గమనించకపోతే ఆ వీల్ ఇరిగిపోయి ఆ రైలు ట్రాక్ నుంచి పక్కకు వచ్చేసి ఎదురెదురుగా ఢీకొనడాలు కానీ, లేదంటే రైలు బోగీలు తప్పిపోయి రైల్లో ఉన్న ప్రయాణికులు చాలా మందికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే డ్రైవర్, కో డ్రైవర్లు ముందుగానే గమనించి ఏదైతే హన్మకొండలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ సమీపంలో మడిపల్లి గేట్ వద్ద నిన్న రాత్రి ఇది జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. దాన్ని ఆపివేయడంతో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక వీళ్ళు మార్చి మళ్ళీ ఇంకో వీళ్ళు అమర్చడానికి కొంత సమయం పట్టింది. దీంతో రైల్లో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకైతే గురయ్యారు. ఒక పక్క త్రాగునీరు, వీటన్ని సమస్యతో కొంత ఇబ్బందులకు గురైనప్పటికీ ఒక డ్రైవర్, కో డ్రైవర్ వ్యవహరించి చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం నుంచి ఇటు ప్రయాణికులతో పాటు రైల్వేని కూడా కాపాడినట్లుగా అయితే మనకు అధికారులు చెప్తున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఆరో రోజు ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతోంది. ప్రతి దాడులతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్పై దాడిలో దూకుడు పెంచింది అమెరికా. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్పై విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు 5,000కు పైగా బాంబులను ఇరాన్ భూభాగంపై వదిలినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్పై ఇరాన్ భీకర దాడులు జరుపుతుంటే టెల్ అవీవ్ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. రక్షణ మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో పేలుళ్లు జరిగాయి. ఇరాన్ క్షిపణి దాడులతో టెల్ అవీవ్లో సైరన్ల మోత వినిపిస్తోంది. సైరన్ల మోతతో ప్రజలు బంకర్లలోకి పరుగులు తీస్తున్నారు. ఇరాక్పై ఇరాన్ మిసైల్స్, డ్రోన్లు దాడి జరుపుతోంది. బాగ్దాద్లో యుఎస్ లాజిస్టిక్ సెంటర్ ధ్వంసం చేసింది. ఇరాక్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్ వరుస దాడులతో ఇరాన్ విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇరాక్ పై ఇరాన్ మిసైలు డ్రోన్లతో దాడి జరుపుతోంది. ఇక ఇరాన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. గంగోత్రి అయితే మిడిల్ ఈస్ట్ మొత్తంగా కూడా 6వ రోజు యుద్ధం భీకరంగా కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూస్గా కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ప్రతిగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతోని డ్రోన్లతోని కూడా విరుచుకుపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ప్రాంతీయ స్థాయిలో ప్రారంభమైన ఘర్షణ ఇప్పుడు బహుళ దేశాలను ప్రభావితం చేసే విధంగా మారుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ పైన అమెరికా దూకుడు పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇరాన్లోని వ్యూహాత్మక స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకొని అమెరికా వైమానిక దళం క్షిపణి దాడులకు తెగబడుతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా అణు కేంద్రాలు రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా చేసుకొని అంతర్జాతీయ ఈ యొక్క మొత్తంగా కూడా ఈ యొక్క అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నట్టుగా కూడా అంతర్జాతీయ మీడియా కూడా ఇదే కథనాలను వెల్లడిస్తూ వస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అయితే దాడుల తీవ్రత రోజు రోజుకు కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఇరాన్ సైడ్ నుండి కూడా దాడులు పెరుగుతున్నాయి, అటు ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా కూడా దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ దాడు లోపల మొత్తంగా కూడా చూసుకునే కనుక ఇటు మిసైళ్లతోని ఇటు డ్రోన్లతోని బాంబుల వర్షం కురిపిస్తున్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. ఇదే అదనుగా చూసుకొని ఇరాన్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా కూడా మొత్తంగా కూడా చూస్తే అయితే అమెరికా స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నా వాటిని ధ్వంసం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా ఇజ్రాయెల్కు చెందినటువంటి కార్యకలాపాలు చెందినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని కూడా ఖచ్చితంగా అయితే వాటిని పైన దాడి చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఇటు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉంటాయో గల్ఫ్ దేశాల పైన కూడా అమెరికా స్థావరాలపైన భీకరమైన అయితే యుద్ధం కొనసాగిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ వైమానిక దళం కూడా ఒకవైపు విరుచుకుపడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఇజ్రాయెల్ వైమానిక దళంలో ఇరాన్ భూభాగంలో భారీ ఎత్తున బాంబులు వదిలినట్టుగా కూడా ఇప్పటికే ప్రకటన చేసింది. మొత్తంగా కూడా భూతల యుద్ధం కూడా ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ భూతల యుద్ధానికి కూడా ఇరాన్ పైకి దండెత్తుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఇప్పటికే మొత్తంగా కూడా చూసుకుంటే కనుక సైనిక స్థావరాలు క్షిపణి లాంచర్లనే టార్గెట్గా చేస్తూ యొక్క యుద్ధం కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాటినే లక్ష్యంగా చేసుకొని కూడా యుద్ధం అయితే కొనసాగుతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా టెల్ అవీవ్లో కూడా భీకర దాడులు జరుగుతున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ ప్రతిదాడులు మరింత ఉధృతమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే కనుక ఇరాన్ మాత్రం సంధి చేసుకోవడానికి అయితే మొత్తంగా కూడా సీక్రెట్గా అయితే అమెరికాను సంప్రదిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. దాన్ని తీవ్రంగా అయితే ఇరాన్ మొత్తంగా కూడా ప్రభుత్వం ఖండిస్తూ వస్తుంది. ఖచ్చితంగా సంధికి వెళ్ళే అవకాశమే లేదంటూ కూడా చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో శత్రువుకు మొత్తంగా కూడా అయితే యుద్ధం చేస్తాము, శత్రువుని భయపట్టించేలా క్షమాపణ కోరే విధంగా కూడా చేస్తామంటూ కూడా గాంభీర్యాన్ని అయితే ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే రక్షణ మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో పేర్లు కూడా అయితే వినబడుతున్నట్టుగా కూడా శబ్దాలు వినబడుతున్నట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుండి కానీ అక్కడ స్థానికంగా ఉండే సోషల్ మీడియా కూడా అయితే వైరల్ చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అదేవిధంగా నగరం అంతా మొత్తంగా ఈ యొక్క బాంబు దాడులకు నగరం అంతా సైరన్లు వినిపిస్తున్నాయి. ఈ సైరన్లకు అక్కడ ఉండేటటువంటి ఇరాన్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురై బంకర్లలో తలదాచుకున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక బాగ్దాద్లో కూడా ఈ యొక్క యుద్ధ వాతావరణంలో బాగ్దాద్లో కూడా తీవ్రంగా అయితే ఉద్రిక్తలు కొనసాగుతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా ఇరాన్ పై కూడా మొత్తంగా కూడా ఇరాక్ పైన ఇరాన్ మిస్సైల్ డ్రోన్లతో దాడులకు తెగబడుతుందంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. బాగ్దాద్లోని యుఎస్ లాజిస్టిక్స్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ లాజిస్టిక్స్ సెంటర్ పైన డ్రోన్లతో దాడి చేసినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అక్కడ కూడా ఆ యొక్క లాజిస్టిక్ సెంటర్ మొత్తం కూడా ధ్వంసమైనట్టుగా కూడా ఇప్పటికే నిఘా వర్గాలు కానీ అటు సోషల్ మీడియా కానీ అయితే చెప్తున్నటువంటి సమాచారం చూస్తున్నాం. ఇదే విధంగా వరుస దాడులతో అక్కడ విద్యుత్ వ్యవస్థ కూడా మొత్తం కూడా అస్తవ్యస్తమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి రాత్రి నుండి మొత్తంగా అయితే విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. మొత్తంగా కూడా కరెంట్ లేకుండా మొత్తం చీకట్లో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. మొత్తంగా అయితే బీరూట్లో కూడా డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. లెబన్లో కూడా ఇజ్రాయెల్ డ్రోన్ దాడుల కలకరం కూడా సృష్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. బీరూట్ హైవే పైన
డ్రోన్ల దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ హైవే పైన పలు కార్లు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది, పలువురికి గాయాలైనట్టు తెలుస్తుంది, పలువురు మృత్యువాత పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే లెబానన్ సరిహద్దులో దాడులు చేయవద్దని ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు చేస్తుంది. ఆ విధంగా దాడులు కొనసాగిస్తే మేము కూడా ప్రతిదాడులు చేయవలసిన అవసరం వస్తుంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క యుద్ధానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అలర్ట్ కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఎంబసీల పైన కూడా దాడులు చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇరాన్ ఎంబసీలు ఉంటాయో అక్కడ భద్రత కూడా పెంచినట్టుగా కూడా ఒక అధికార వర్గాల నుండి ప్రకటన కూడా వస్తుంది. ప్రపంచ దేశాలు కూడా అప్రమత్తమయ్యాయి, భద్రతా బలగాలను పెంచినట్టుగా కూడా తెస్తుంది. మొత్తంగా చూస్తే ఈ ఘర్షణలు విస్తృతంగా అయితే విస్తృతంగా అయ్యే చాయిసెస్ ఎక్కువగా ఉన్నదంటూ కూడా తెలుస్తుంది. ఈ యుద్ధ వాతావరణం ఇంకా తీవ్ర స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. నేపథ్యంలో ఇటు గల్ఫ్ దేశాలకు వెళ్ళేటటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి విమానాశ్రయాలన్నీ కూడా బంద్ చేశారు. ఇదే విధంగా ఇండియాలో కూడా మొత్తంగా కూడా ఇటు గల్ఫ్ దేశాలకు దుబాయ్ కానీ సౌదీ కానీ దుబాయ్ కానీ ఇటు మొత్తంగా కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళవలసిన విమానాలన్నీ ఇప్పటికే రద్దు చేశారు. అక్కడి నుండి ఇక్కడ వచ్చే విమానాలను కూడా రద్దు చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి భారతీయుల కొరకు ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళ కొరకు ప్రత్యేక విమానాల ద్వారా వాళ్ళని మొత్తంగా కూడా అయితే ఇండియా తిప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇప్పటికే ఆ యొక్క యుద్ధ వాతావరణంలో ప్రపంచ దేశాలన్నీ కూడా అలర్ట్ అయిన నేపథ్యాలు చూస్తున్నాం. ఇటు ఇండియా కూడా మొత్తంగా కూడా కేంద్ర హోంశాఖ నుండి ఒక క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. ఎవరు కూడా అయితే అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ షియా మతస్థులు ఎవరైతే ఉన్నారో ఇరాన్లో చీఫ్గా ఉన్నటువంటి అయితే మొత్తంగా కూడా ఇరాన్ చీఫ్ చనిపోయిన తర్వాత అయితే ఈ యొక్క షియా మతస్థులు మొత్తంగా కూడా అయితే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క నిరసనలు మొత్తంగా కూడా వ్యక్తం చేస్తూ మొత్తం ప్రజలను అయితే రెచ్చగొట్టే మొత్తంగా కూడా ఆ యొక్క వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వేదిక కూడా అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, అటువంటి వీడియోలను కూడా షేర్ చేయొద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అనుమానితులు ఎక్కడ కనబడ్డా కానీ ఖచ్చితంగా వాళ్ళని విచారించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా జన సముద్రాలు ఏవైతే ఉంటాయో జన సంద్రోహాలు ఉండేటటువంటి ఇటు బస్ స్టాండ్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ విమానాశ్రయాలు కానీ ఈ యొక్క జన సంద్రాలు ఉండే దగ్గర మొత్తంగా కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు, నిఘా కూడా ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా మొత్తంగా చూస్తే కనుక 6వ రోజు కూడా భీకరంగా యుద్ధం కొనసాగుతుంది. ఇటు ఇజ్రాయెల్ కానీ ఇటు అమెరికా సంయుక్తంగా యుద్ధం డ్రోన్లతోని మిసైళ్లతోని తెగబడుతున్నట్టుగా సమాచారం వస్తుంది. అదేవిధంగా అంతే ధాటుగా కూడా ఇక ఇరాన్ కూడా అయితే డ్రోన్ల ద్వారా క్షిపణుల మొత్తంగా కూడా ఇక మిసైళ్ల ద్వారా మొత్తంగా అమెరికా స్థావరాలు మెయిన్ స్థావరాలైన క్రూడ్ ఆయిల్ కానీ మొత్తంగా చూసే ఇంధన వనరులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఇంధన వనరులనే టార్గెట్గా చేస్తూ యుద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక 6వ రోజు ఇంకా భీకర అయితే సౌండ్లు అయితే కొనసాగుతున్నాయి. సైరన్లతోని మొత్తం టోటల్గా కూడా ఇరాన్ ప్రాంతం మొత్తం మారుమోగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క గల్ఫ్ దేశాల్లో ఉండేటటువంటి ప్రజల కొరకు మొత్తంగా కూడా అక్కడ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క లోకల్ గవర్నమెంట్ సూచనలు పాటించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. థ్యాంక్ యూ ప్రవీణ్. ఇరాన్పై ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రికి ఖతార్ ప్రధాని ఫోన్ చేశారు. పొరుగు దేశాలను యుద్ధంలోకి లాగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. సంబంధం లేని యుద్ధంలోకి తమను లాగడం సరికాదన్నారు. దాడులను వెంటనే ఆపాలని ఖతార్ ప్రధాని కోరారు. జిల్లాలో ఉదయం నుంచి దట్టమైన మంచు కమ్ముకుంది. జంగారెడ్డిగూడెం జీలుగుమిల్లు జాతీయ రహదారిపై మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం మంచు తెరలు తగ్గడం లేదు. రహదారులు స్పష్టంగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గడంతో మంచు తీవ్రత పెరిగినట్లు సమాచారం. పెళ్లైన వారం రోజులకు నవవధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని చిన్నచింతకుంట గ్రామంలో చోటు చేసుకుంది. మండలంలోని ఆత్మాపూర్ గ్రామానికి చెందిన విజయ
మాణిక్యం చారి దంపతులు కూతురు స్వాతికి గత నెల 25న చింతకుంటకు చెందిన వెంకటేష్ చారితో వివాహం జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో స్వాతి తలుపులు పెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు సాయంత్రం ఇంటికి వచ్చిన తలుపులు తీయకపోతేసరికి గాయపడిన లోపలికి వెళ్లారు. అప్పటికే స్వాతి విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని నర్సాపూర్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే అత్తింటి వేధింపులు తమ బిడ్డ మృతికి కారణమంటూ స్వాతి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎస్ఐ రంజిత్ రెడ్డిని వివరణ కోరగా కేసు పరిశీలిస్తామని, ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫీల్డ్ విజిట్ కు కలెక్టర్లు వెళ్లారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రజా సమస్యలపై ప్రజల్లోకి వెళ్లారు కలెక్టర్లు. మధ్యాహ్నం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు కలెక్టర్లు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. తెప్పోత్సవం జరుగుతుండగా తెప్ప ఒక పక్కకు ఒరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తెప్పలోకి ప్రవేశించడంతో ఘటన చోటు చేసుకుంది. స్వామివారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంలో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. తెప్పోత్సవానికి ఎప్పుడూ లేని విధంగా భక్తులు భారీగా హాజరయ్యారు. అధికారుల నిర్లక్ష్యంతో అపశృతి చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. Hay que